అందరికీ నమస్కారం. లాస్ట్ క్లాస్లో మనం వాకాటకులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకుల గురించి తెలుసుకున్నాం. వారి చరిత్ర, సంస్కృతి, అదేవిధంగా వారి ఆర్కిటెక్చర్ స్టైల్స్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో మనం ఈ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ డినెస్టీ, ముఖ్యంగా మనకు చాళుక్యాస్ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్రకూట్స్ ఉన్నారు. మనం వీళ్ళ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా దక్కన్లో వీళ్ళు సుమారు ఒక 6 శతాబ్దాలు చాలా ఇంపార్టెంట్ రోల్ వీళ్ళు ప్లే చేయడం జరిగింది. సో ఇందులో మనకు అనేకమైనటువంటి చాళుక్య వంశాలు ఉన్నాయి. ముఖ్యమైన చాళుక్యాస్ చూసుకుంటే మనకు బాదామి చాళుక్యాసు, అదేవిధంగా రాష్ట్రకూట చాళుక్యాసు, కళ్యాణి చాళుక్యాసు, అదేవిధంగా వేములవాడ చాళుక్యాసు, తర్వాత ముదిగొండ చాళుక్యాస్ ఉన్నారు. సో ఈరోజు మనం వీళ్ళతో పాటుగా వేంగి చాళుక్యాస్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వేములవాడ అండ్ ముదిగొండ చాళుక్యాస్ మనం టుమారో విల్ డిస్కస్, ఎందుకంటే 1 hour క్లాస్ కాబట్టి. ఈరోజు బాదామి చాళుక్యాసు, రాష్ట్రకూట్స్, కళ్యాణి గురించి చాళుక్యాసు, అదేవిధంగా వేంగి చాళుక్యాస్. వేంగి అంటే రాజమహేంద్రవరం. సో అక్కడ ఉన్నటువంటి చాళుక్యాస్ గురించి నేర్చుకుందాం. ఈ వేములవాడ, ముదిగొండ అండ్ కాకతీయ ఎంపైర్ టుమారో వి విల్ కవర్. మ్యాక్సిమం సుమారు 5 శతాబ్దాలు వీళ్ళు ఈ తెలంగాణను పరిపాలించారు. సో వీళ్ళు కన్నడ అండ్ సాంస్క్రిట్ ప్యాట్రనైజ్ చేశారు. ముఖ్యంగా బాదామి కన్నడ ప్లేస్లో ఉంది కాబట్టి కర్ణాటక స్టేట్లో వాళ్ళు అక్కడి నుంచి ఈ తెలంగాణ ఇదంతా పరిపాలించడం జరిగింది. సో వీళ్ళ ఈ పీరియడ్ లోపటినే తెలుగు భాష అనేది ఆవిర్భవించడం, పెరగడం, వికసించడం జరిగింది. సో తెలుగు భాషకు ఒక విధంగా చెప్పాలంటే ఈ పీరియడ్లో అభివృద్ధికి చాలా బీజాలు పడడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ వేంగి చాళుక్యులు అంటే రాజారాజ మహేంద్రుని కాలంలో అతని ఆస్థానంలో నన్నయ్య భట్టు ఉండేవాడు. ఆదికేయ అంటాం. ఆంధ్ర అంటే మహాభారతాన్ని అనువాదం చేసినటువంటి వ్యక్తి, మొదటి 2.5 పర్వాలని. సో నన్నయ్య భట్టు అందులో ఉంటాడు. సో ఆ విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే రాష్ట్రకూటులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళ వంశము, ఇట్లాంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాము. దీన్ని ఫుల్ స్క్రీన్ తీసే. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ బాదామి చాళుక్యాసు. సో ఈ బాదామి, రాష్ట్రకూట, కళ్యాణి దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేశాం. సో నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది అనే దాని గురించి తెలుసుకోవాలంటే రాష్ట్రకూట రాజుల యొక్క వంశంలో ఉన్నటువంటి అమోఘవర్షుడు, అతని ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీ విజయుని పుస్తకాన్ని బట్టి వీళ్ళ రాజ్యం కావేరీ రివర్ నుంచి గోదావరి రివర్ వరకు ఉందన్నారు. సో మనం చూసినట్టయితే ఈ బాదామి చాళుక్యాసు కింగ్డమ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ నర్మదా నది నుంచి సుమారు ఇక్కడ కావేరీ రివర్ వరకు, సో ఈ రివర్ వరకు ఇక్కడ వీళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉంది. సో అది మనకు అమోఘవర్షుని ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీ విజయ కవి రచనల వల్ల తెలుస్తూ ఉంది. సో మనకు అంటే చరిత్రకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఆధారాలు ఏంటంటే, ఒకటి మనకు లభించినటువంటి శిలాశాసనాలు, రెండవది లిటరరీ. సో ఇవి మేజర్గా మనకు చరిత్రను ఇంటర్ప్రిట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అందులో ఈ అమోఘవర్షుడు రాష్ట్రకూట కింగ్, ఇతని కింగ్ అంటే యాక్చువల్గా మనం డిస్కస్ చేస్తుంది ఇప్పుడు బాదామి కింగ్ చాళుక్యుల గురించి. బట్ వీళ్ళ సామ్రాజ్య విస్తరణ అక్కడ ఉన్నటువంటి అమోఘవర్షుడు రాసినటువంటి వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీ విజయుడు రాసినటువంటి పుస్తకాల్లో దొరుకుతుంది. సో ముఖ్యంగా ఈ బాదామి చాళుక్యులు తమని తాము బ్రాహ్మణ్స్గా వర్ణించుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా చూసినాం, శాతవాహనస్ కూడా బ్రాహ్మణ్స్ అన్నారు. అదేవిధంగా వచ్చిన చాలా రాజ్యాలు కూడా బ్రాహ్మణ్స్ అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ అంటే అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి గౌరవం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి హోదా, సో అది మిగతా వర్ణాలకు లేదు. కాబట్టి ప్రతి ఒక్క తెగ కూడా తమను తాము బ్రాహ్మణుగా వర్ణించుకోవడం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా
ఈ బ్రాహ్మణాస్ అనే వాళ్ళు ఈ కాలంలో చాలా వరకు మధ్య దేశం నుంచి అంటే పైన ఉన్నటువంటి మాల్వా కానీ ఇట్లా సౌరాష్ట్ర నుంచి ఇక్కడ మన దక్షిణాపథానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఈ గ్యాంగటిక్ బెల్ట్లో కొంత బుద్ధిజం అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. అదేవిధంగా అంత సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాలు ఉండవు. సో అప్పుడు ఈ బ్రాహ్మణ్స్ ఎక్కువ మటుకు సౌత్కు వలస రావడం జరుగుతుంది. సో సౌత్లో మీరు చూశారు శాతవాహనస్ ఫస్ట్ కింగ్స్ టు మేక్ ల్యాండ్ గ్రాంట్స్ టు బ్రాహ్మణాస్. సో అది అన్ని రాజవంశాలు తర్వాత కాలంలో అవన్నీ కూడా పాటించడం జరిగింది. చాలా వరకు అగ్రహారాలు వెలిజబడడం జరిగింది. సో ఈ బ్రాహ్మణ్స్ ఇక్కడ వచ్చి సెటిల్మెంట్ కావడం వల్ల ఒక నూతన వ్యవసాయ విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త పంటలు కూడా రావడం జరిగింది. సో వీరు రాజులకు సూర్యవంశము, చంద్రవంశము, యదువంశం ఇట్లా రకరకాల వంశాలు కనిపెట్టి మరి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూపించడం జరిగింది. సో ప్రతి రాజు కూడా తన రూట్స్ ఎక్కడున్నాయి, తన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా సూర్యచంద్ర వంశాల నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అందుకే బ్రాహ్మణులు అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. అట్లనే సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థానం పొందడం, తర్వాత చాలామంది అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నత స్థానాలను అధిష్ఠించడం, తర్వాత లిటరేచర్ ఇవన్నీ కూడా బ్రాహ్మణులు ఆ కాలంలో చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బ్రాహ్మణ్స్ మనం చూసినట్లయితే మధ్య దేశం నుంచి లార్జ్ స్కేల్గా ఇక్కడ సౌత్కు రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చినటువంటి బ్రాహ్మణ్స్ కూడా రెండు వర్గాలుగా విభజింపబడుతుంటారు. ఒకటి పంచగౌడ అని, ఇంకోటి పంచద్రవిడ అని. పంచగౌడ కింద వాళ్ళు 5 తెగలుగా ఉంటారు: సర్వష్ట, గౌడ, కన్యాకుబ్జ, మైథిలి అండ్ ఉత్కల. అట్లాగే పంచద్రవిడ కింద గుర్జారాసు, మహారాష్ట్రియన్స్, కర్ణాటకాసు, త్రిలింగాస్ అంటే తెలంగాణ అండ్ ద్రావిడాస్. సో ఈ విధంగా వీళ్ళు 2 తెగలుగా విడిపోతారు. మళ్ళీ ఒక్కొక్క తెగలో మళ్ళీ 5 ఉపతెగలు ఉంటాయి. దీనికి అనేకమైన ఉంది. పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ని ఆల్రెడీ చెప్పిన ఒకటి నార్త్లో ఎప్పుడైతే బుద్ధిజం బాగా పెరుగుతుందో అదేవిధంగా ఒక సుస్థిరమైనటువంటి పాలన ఉండదు కాబట్టి సో వాళ్ళంతా కూడా సౌత్ వైపు అట్రాక్ట్ అవుతారు. దట్ ఈస్ ద పుష్ ఫ్యాక్టర్. ఇక్కడ ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ సౌత్లో ఉన్నటువంటి కింగ్స్ వీళ్ళను గౌరవించి మంచి ఉన్నత స్థానాలు ఇవ్వడం, వీళ్ళకు ల్యాండ్ అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇవ్వడం, అగ్రహారాలు ఇవ్వడం, వీళ్ళ సర్వీసెస్ వాడుకోవడంతో చాలామంది ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఇందులో 3 చాళుక్య వంశాలు మనం ఇక్కడ ఇంపార్టెంట్ చాళుక్యాస్ ఉన్నారు. ఒకటి బాదామి చాళుక్యాస్, తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్, వీళ్ళని కళ్యాణి చాళుక్యాస్ అంటాం. ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే వేంగి చాళుక్యాస్, రాజమహేంద్రవరం, రాజరాజ నరేంద్రుడు, మనం నన్నయ్యభట్టు కవి అది. తర్వాత వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళు మనం చూసినట్టయితే ఈ బాదామి చాళుక్యులు అప్పుడు నార్త్ ఇండియాలో హర్షవర్ధనుడు పరిపాలిస్తూ ఉంటాడు, కనూజ్ రాజధానిగా, పుష్యభూతి వంశం. సో అతన్ని వీళ్ళు నర్మదా నది దాటి రాకుండా అడ్డుకోగలుగుతారు. అదేవిధంగా హర్షవర్ధన్ సేనల్ని కూడా వీళ్ళు ఓడగొట్టగలుగుతారు. సో ఈ రాష్ట్రకూడు మనకు చూసినట్టయితే బాదామి చాళుక్యుల గొప్పతనం ఏంటంటే వాళ్ళు నార్త్ ఇండియన్ కింగ్తో తలపడడం, అతన్ని నిర్వహించడం, ఓడగొట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా వీళ్ళప్పుడు సౌత్లో మనకు మేజర్గా 4 రాజ్యాలు ఉంటాయి. సౌత్ అంటే డీప్ సౌత్, ఇప్పుడున్నటువంటి తమిళనాడు అండ్ కేరళ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి చోళాసు, చేరాసు, పాండ్యాసు, అదేవిధంగా పల్లవాసు 4 ఉంటారు. సో ఈ 4 చోళాసు, చేరాసు, పాండ్యాస్తో వీళ్ళు మంచి మిత్రత్వం, సన్నిహితం ఏర్పరచుకుంటారు. కానీ పల్లవాస్తో వీళ్ళు ఏర్పరచుకోలేకపోతారు. సో నిరంతరం పల్లవాస్కు వర్సెస్ ఈ బాదామి చాళుక్యుల మధ్య గొడవ జరుగుతుంది. ముఖ్యంగా ఈ తుంగభద్ర నదీ తీరాన్ని వీళ్ళు ఎవరు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకే అక్కడ సుపర్మసీ ఉంటుందనే ఉద్దేశంతో నిరంతర యుద్ధాలతో ఈ 2 రాజ్యాలు కూడా నష్టపోతాయి. సో అది మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తుంటాం. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే బాదామి ఆఫ్ చాళుక్యాస్ హర్షవర్ధుని నిలువరించడమే కాకుండా సాంస్కృతిక పరంగా, అదేవిధంగా మన ఆర్కిటెక్చర్ పరంగా చూసినట్టయితే చాలా మంచి సేవ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కట్టడాలని మనకు అందించడం జరిగింది. అవన్నీ కూడా చాలా కట్టడాలు కూడా ఇప్పటికీ యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఉన్నాయి. సో అవన్నీ మనం చూద్దాం నెక్స్ట్. సో ఈ బాదామి చాళుక్యాస్ ఎవరు, ఫౌండర్ ఎవరు, స్థాపించింది ఎవరు అని చూసినట్టయితే మొట్టమొదట రాజు వచ్చేసి పులకేశి 1.
ఈయన 535 to 566 సుమారు ఒక 31 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను బ్రాహ్మణుడిగా వర్ణించుకోవడం జరుగుతుంది. ఇతను అంతకుముందు కాదంబాస్ రాజుల వద్ద వీళ్ళు చిన్న ఫ్యూడేటరీస్గా ఉంటారు. తర్వాత ఎప్పుడైతే ఆ రాజ్యం వీక్ అవుతుందో వీళ్ళు తమను తాము ఒక స్వాతంత్రులుగా ప్రకటించుకుంటారు. సో ఆ విధంగా పులకేశి I అనే అతను ఈ వంశానికి స్థాపకుడుగా ఉంటాడు. సో వీళ్ళ క్యాపిటల్ సిటీ వచ్చి వాతాపి, బాదామి. సో ఈ బాదామి క్యాపిటల్గా వీళ్ళు పరిపాలిస్తారు. ఇక్కడ ఇతను మన పులకేశి I అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తాడు. అందులో అశ్వమేధ యాగం కూడా ఒకటి. సో మీరు చాలామంది సినిమాలు చూసుకుంటారు పులకేశి I, పులకేశి II అని. సో పులకేశి అంటే అంత పాపులర్ టర్మ్ అయింది. సో అది ఇక్కడ ఈ బాదామి చాళుక్యాస్ నుంచే అది మనం చూస్తాం. సో అట్లాగే ఈ పులకేశి I తర్వాత కీర్తివర్మ అనే సెకండ్ కింగ్ వస్తాడు. ఇతను 566 to 597 ఈ కాలంలో పరిపాలిస్తాడు. ఇతని పీరియడ్లో చాలా విజయాలు ఇతను సాధించడం జరుగుతుంది. అనేక రాజ్యాలపైన ఈయన దండయాత్ర చేస్తాడు, వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు. ముఖ్యంగా ఇతను నైట్ ఆఫ్ డిస్ట్రక్షన్, అంటే మనము డిస్ట్రక్షన్ చేయడానికి ఇతను అంటేనే ఒక చీకటి డిస్ట్రక్షన్ అనేటువంటి భావన ఉంటుంది. సో ఆ విధంగా ఇతను చాలా రాజ్యాలను ఓడగొడతాడు. ముఖ్యంగా మనం చూసినట్టయితే కొంకణ రీజియన్, అదేవిధంగా నార్థరన్ కేరళ, తర్వాత వంగ, అంగ, కళింగ, గంగ, ముష్క ఈ విధంగా చేస్తాడు. తర్వాత నాలాసు, తర్వాత మౌర్యస్ అంటే ఆ ఒరిజినల్ మౌర్యస్ గారు, తర్వాత కాలం వాళ్ళు, తర్వాత కాదంబాస్, ఇట్లా అందరినీ కూడా ఇతను ఓడగొట్టడం జరుగుతుంది. సో కీర్తివర్మ I. నెక్స్ట్ మంగళేశ, ఇతను కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇతను డిఫీటెడ్ బై కాలచూరస్ను ఓడగొడతాడు. అదేవిధంగా ఇతని బ్రదరు కీర్తివర్మ, ఇతన్ని ఇంటర్నల్ ఫ్యామిలీ వార్ జరుగుతుంది. అందులో ఇతన్ని మంగళేశాన్ని కీర్తివర్మ, ఇతను బ్రదర్ ఆఫ్ కీర్తివర్మ. అయితే ఇతన్ని పులకేశి II అని ఇతన్ని చంపేసి అతన్ని సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. సో పులకేశి II అనేది ఈ కీర్తివర్మ కొడుకు. యాక్చువల్గా ఈ మంగళేశ అనేట అతన్ని ఇతను బ్రదర్ ఆఫ్ కీర్తివర్మ. సో పులకేశి చాలా చిన్న వయసులో సామ్రాజ్యానికి వస్తాడు. సో అందుకే ఎక్కువ కాలం పరిపాలిస్తుంటాడు, 609 to 642. సో ఇతని పీరియడ్లోనే మనం చూసినట్టయితే అయ్యవోలు ఇన్స్క్రిప్షన్, ఫేమస్ ఇన్స్క్రిప్షన్, మన శిలాశాసనం అయ్యవోలు శాసనం, అది పులకేశి II గురించి కానీ అదేవిధంగా బాదామి చాళుక్యుల గురించి కానీ చాలా ఎక్కువగా వర్ణిస్తూ ఉంది. సో ఇతని ఆస్థాన కవి ఎవరైతే ఉంటారో రవికృతి అని. ఈ రవికృతి సంస్కృత్ లాంగ్వేజ్లో కన్నడ స్క్రిప్ట్, భాష లిపి మాత్రం కన్నడ ఉంటుంది, భాష సంస్కృత్ ఉంటుంది. సో ఇది అయ్యోల్ ఇన్స్క్రిప్షన్లో పులకేశి II గురించి చెప్తాడు. మొత్తం ప్రపంచం అంతా కూడా డార్క్నెస్లో ఉంటే ఇతను రైజ్ అవుతాడని. సో దట్ ఈస్ హౌ వెన్ హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ డార్క్నెస్ ఈ రైజెస్, అంటే చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులందరినీ ఓడించి పులకేశి II తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడని చెప్తాడు. సో ఇతను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ దిస్ చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్, ఎక్స్టెండెడ్ కింగ్డమ్ టు సౌత్ వరకు, సౌత్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ నేను ఇంతకుముందే చెప్పాను పల్లవాస్తో వీళ్ళ కొట్లాట ఉంటుందని, ఎక్సెప్ట్ పల్లవాస్ వాళ్ళని కూడా ఓడిస్తాడు. తర్వాత మళ్ళీ ఈయన వాళ్ళు ఓడిస్తారు. సో మొత్తానికి సౌత్లో టోటల్గా ఈయన తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటాడు. సో ఇతని పీరియడ్లోనే ఫారిన్ ట్రావెలర్, చైనీస్ ట్రావెలర్ యువాన్ జాంగ్ అని విజిట్ చేస్తాడు. ఇతను కింగ్డాన్ని విజిట్ చేసి ఇతన్ని చాలా గొప్ప కింగ్గా వర్ణిస్తూ ఇతనికి చాలా మత సామరస్యం ఉంది, టాలరెన్స్ ఎక్కువ ఉంది. సో ఇతని రాజ్యంలో బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, శైవులు ఉంటారు, హిందూయిజంలో అందరూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా ఈయన మతపరమైనటువంటి విచక్షణ చూపించడం కానీ మతపరమైనటువంటి హింస అనేది లేదు. సో ఆ విషయాన్ని ఈయన చాలా గొప్పగా వర్ణించడం జరుగుతుంది. సో ఇతను కాంకర్డ్ ఎంటైర్ సౌత్ అండ్ సెంట్రల్ ఇండియా. తర్వాత ఈ పులకేశి II పీరియడ్లోనే హర్ష ఫ్రమ్ నార్త్ వస్తాడు. అతనితో ఇతను యుద్ధానికి తలపడం జరుగుతుంది. అదేవిధంగా హర్షుని ఇతను ఎదుర్కోవడం జరుగుతుంది. అతను ఫర్దర్గా రానియకుండా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ మనకు ఇక్కడ చూస్తే
ముఖ్యంగా ఈ బాదామి చాళుక్యాస్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ఒక నార్త్ ఇండియన్ కింగ్ని ఎదుర్కొనగలిగినారు అంటే అంత వీళ్ళకు ఉన్నటువంటి సైనిక పాఠవాలు కానీ ఆర్థిక శక్తి అనేది మనకి ఇక్కడ చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అదేవిధంగా ఇతను పల్లవ కింగ్ మహేంద్రవర్మను కూడా ఓడగొడతాడు. ఇంతకుముందే చెప్పాను వీళ్ళ బద్ధ శత్రువులు ఎవరంటే సౌత్లో ఓన్లీ పల్లవాస్. సో బాదామి చాళుక్యాస్ వాళ్ళు అక్కడ వెళ్తే హర్షవర్ధుని కూడా నివారించగలుగుతారు, కానీ ఇక్కడ వచ్చేస్తే పల్లవాస్తు వీళ్ళు నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉంటారు. తర్వాత మనకు పులకేశి 2 పీరియడ్లోనే ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే మన వేంగి రాజమహేంద్రవరం దగ్గర కుబ్జ విష్ణువర్ధనుడు అని ఇతని యొక్క తమ్ముని బ్రదర్ని అక్కడ రాజ్యాంగం అంటే గవర్నర్గా ఉంచడం జరుగుతుంది ఈ ప్రాంతాన్ని పాలించమని. సో అతను తర్వాత కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఈస్టర్న్ చాళుక్యాస్ సెపరేట్గా కావడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఈస్టర్న్ చాళుక్యాస్ ఎప్పుడు కూడా పెద్దగా మన బాదామి చాళుక్యాస్కు యుద్ధాల్లో తోడ్పడరు, ఎక్సెప్ట్ పల్లవాస్తో పోరాడినప్పుడు తప్ప మిగతా పీరియడ్లో ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు. సో ఇక్కడ 640లో స్టార్ట్ అయినటువంటి ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ సుమారు 1150 అంటే 500 సంవత్సరాల దాకా కూడా వీళ్ళు అక్కడే ఉంటారు. సో దాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. హవెవర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈస్టర్న్ చాళుక్యాస్లో మన పులకేశి 2 ఈ పల్లవాస్తో పోరాటం చేసి మొదటి మహేంద్రవర్మను ఓడగొట్టడం జరుగుతుంది. తర్వాత పల్లవాసు అంత తొందరగా వాళ్ళు లొంగిపోయేటువంటి రకం కాదు. పల్లవాస్ కూడా చాలా పౌరుషం కలిగినటువంటి కింగ్స్ కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి తమ బలాన్ని కొని తెచ్చేసుకొని ఈ మొదటి మహేంద్రవర్మ కొడుకు నరసింహవర్మ మళ్ళీ వచ్చేసి ఈ రాష్ట్రకూటుల బాదామి చాళుక్యుల రాజధానిని బాదామి పైన దండయాత్ర చేసి 13 సంవత్సరాలు మళ్ళీ పరిపాలిస్తాడు. ఇతను రాజ్యం లేకుండా బయట తిరగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వాజ్ కిల్డ్ బై మహేంద్రవర్మ ఆల్సో. సో వీళ్ళిద్దరి మధ్య ఆ విధంగా కొట్టాటలు జరుగుతుంటే నెక్స్ట్ మళ్ళీ ఇతను పులకేశి తర్వాత వచ్చేటువంటి రాజు విక్రమాదిత్య 1 ఉంటాడు. ఇతను మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి తన శక్తియుక్తులను దారబోసి కంచి మీద దాడి చేస్తాడు. పల్లవాసు రాజధాని కంచి, క్యాపిటల్ ఆఫ్ పల్లవాసు. సో దాన్ని లూట్ చేస్తాడు. సో తిరిగి తన సామ్రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావడం జరుగుతుంది విక్రమాదిత్య 1. నెక్స్ట్ విక్రమాదిత్య 1 తర్వాత వినయాదిత్య ఉంటాడు, అదేవిధంగా విక్రమాదిత్య ఉంటాడు. సో ఈ వినయాదిత్య 2 సార్లు చేశాను. వినయాదిత్య పీరియడ్లోనే శ్రీలంక కింగ్స్తో కానీ అదేవిధంగా పర్షియన్స్తో వీళ్ళకు సంబంధాలు ఉంటాయి. అమీర్ ఖుస్రో 2nd పర్షియన్ కింగ్ కూడా వీళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా కొంతమంది చరిత్రకారులు తెలియచేయడం జరిగింది. ఇక వెళ్తే విక్రమాదిత్య 2 ఉంటాడు. సో ఈ విక్రమాదిత్య పీరియడ్ 2కి వచ్చేసేవరకే మనకి ఇక్కడ కొంత ముస్లిం ఇన్వేజన్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు 712లో మహమ్మద్ బిన్ కాసిం మన ఆఫ్ఘనిస్తాన్ అంటే సెంట్రల్ ఆసియా నుంచి విచ్చేసి భారతదేశం పైన దండయాత్ర చేసి కొంత సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. దాని గురించి నేను తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను. బట్ ఇక్కడ ఇతని విక్రమాదిత్య 2 సైన్యం కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా లాస్ట్ కింగ్ వచ్చేసి కీర్తివర్మ 2. ఇతను 746 నుంచి 753 ఉంటాడు. ఈ వాజ్ డిఫీటెడ్ బై దంతిదుర్గ రాష్ట్రకూట రూలర్. సో రాష్ట్రకూట్లు ఇతన్ని కీర్తివర్మను ఓడించి తమ రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకుంటారు. సో ఇట్లా హిస్టరీలో ఏ వంశం కూడా పర్మనెంట్గా పరిపాలించలేదు. మహా అంటే కొంతమంది 200 సంవత్సరాలు, కొంతమంది 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, లైక్ శాతవాహనాస్. బట్ ఎవరు వచ్చినా కానీ ఒక ఇండిపెండెంట్ కింగ్గా వాళ్ళ వంశం హార్డ్లీ ఒక 200 to 300 ఇయర్స్ కంటే ఎక్కువ రాలేదు. సో అది చరిత్ర చెప్పేటువంటి సత్యం. సో ఎంత పెద్ద బలవంతుడైనా ఎన్నడో ఒక రోజు చరిత్రలో కలిసిపోవాల్సిందనే దానికి ఈ నిదర్శనాలు ఇవన్నీ కింగ్డమ్స్. నెక్స్ట్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసినట్టయితే ఇక్కడ మనకు మెయిన్ వీళ్ళ శాసనం వచ్చేసి అయ్యవోలు శిలాశాసనం. సో ఈ అయ్యవోలు శిలాశాసనంలో మనకు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, రాజుల గురించి కానీ చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకు వీళ్ళు సముద్రం మీద కూడా మంచి శక్తివంతమైనటువంటి రాజులు, అంటే నౌకాదళం కూడా వీళ్ళకు ఉంది, గ్రేట్ మెరీటైమ్ పవర్. అదేవిధంగా వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ కూడా సుశిక్షితమైనటువంటి శిక్షణ పొందినటువంటి ఆర్మీ ఉంది. తర్వాత వీళ్ళు అన్ని మతాలను సహించినారు. బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, దో దే ప్యాట్రనైజ్డ్ హిందూయిజం.
జనరల్గా ఏంటంటే ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ దిస్ ల్యాండ్ ఏంటంటే ఏ మతం ఇక్కడ ఆవిర్భవించిన అన్ని మతాలను ఇక్కడ సమానంగా గౌరవించింది. మీరు యూరోప్ వెళ్తే అదేవిధంగా మీరు ఇస్లాం అక్కడ వెళ్ళినట్టయితే అక్కడ వితిన్ షార్ట్ పీరియడ్లో అక్కడ ఉన్నటువంటి మతాలన్నీ అంతరించిపోయినాయి. సో దే హ్యావ్ ఆక్యుపైడ్ అండ్ దే ఇంపోజ్డ్ దే రిలీజన్. బట్ ఇన్ ఇండియా నెవర్ అవర్ రూలర్స్ దే హ్యావ్ షోడ్ ఎనీ హేట్రెడ్నెస్ ఎగ్నెస్ట్ ద అదర్ రిలీజియన్స్. సో పరమత సహనం అనేది మొదటి నుంచి ఇక్కడ ఉంది, హేట్రెడ్నెస్ లేదు. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇండియా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఈ వాణిజ్యాన్ని చూస్తే అక్కడ వాణిజ్యం అంతా కూడా ఒక గిల్డ్స్ అంటే వాళ్ళ యొక్క శ్రేణులు ఉండేది. అంటే ఒక అందరి కలిపి ఒక సమూహం. అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే గిల్డ్స్ ఉన్న మన వ్యాపార గిల్డ్స్ అని అంటాము. సో అట్లనే ప్రతి వ్యాపారానికి సంబంధించి ఒక గిల్డ్ ఉంది. సో ఆ గిల్డ్ ద్వారా వీళ్ళు రాజుకు అదేవిధంగా వ్యాపారస్తులకు మధ్య ఈ గిల్డ్ పనిచేసేది. మనం ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్స్ లాగానే ఆ గిల్డ్స్ కూడా. సో ఈ గిల్డ్ ద్వారా మనకు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యాపారాల గురించి అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ అయ్యవోల్లో ఒక దుర్గా టెంపుల్ ఉంటుంది. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ వీళ్ళు దుర్గాశక్తిని ఆ రోజు పూజించడం జరిగింది. ఆ దుర్గాశక్తి శివునిదా లేకపోతే ఆ దుర్గాశక్తి విష్ణువుదా అనే దాన్ని బట్టి చూస్తే అది సన్కు సంబంధించిన టెంపుల్, అంటే సూర్యునికి సంబంధించినటువంటి టెంపుల్గా కొంతమంది చరిత్రకారులు వర్ణించడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లజ్జగౌరి ఫర్టిలిటీ గాడెస్, అంటే సంతానం కాకపోతే దేవతల్ని పూజించడం అనే సాంప్రదాయం మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం, మొదటి నుంచి ఉంది. సో ఈ పీరియడ్లో కూడా చాలా ఎక్కువగా అది ఉంటుంది. సో లజ్జగౌరి ఫర్టిలిటీ గాడెస్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేస్తే సంస్కృత్ అయినప్పటికీ కన్నడ అండ్ తెలుగు లిటరేచర్ను కూడా వీళ్ళు చాలా వరకు ప్రోత్సహించడం జరిగింది, ఆదరించారు. అదేవిధంగా వాటిని ప్యాట్రనైజ్ చేసినారు. సో వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే వీళ్ళ శిల్పకళా సంపద, వాస్తుకళా సంపద మనం చూసినట్టయితే ముఖ్యంగా కేవ్ టెంపుల్స్, అంటే పర్వతాలను తొలిచి రాతి గుహల్ని తొలిచి అక్కడ కేవ్స్ టెంపుల్స్ నిర్మించినటువంటి ఘనత వీళ్ళకు దక్కుతూ ఉంది. మనం ఇంతకుముందు కాలంలో కూడా కేవ్ టెంపుల్స్ చూసినాం. సో ఇక్కడ కూడా దే బుల్ట్ కేవ్ టెంపుల్స్ డిపిక్టింగ్ రిలీజియస్ అండ్ సెక్యులర్ థీమ్స్, అంటే మతపరమైనటువంటి అంశాలతో అదేవిధంగా లౌకికపరమైనటువంటి అంశాలను కలిపి వీళ్ళు తమ కేవ్ టెంపుల్స్ను చెక్కడం జరిగింది. అంటే శిలలను తొలిచి దాంట్లో టెంపుల్స్ను చెక్కడం జరిగింది. సో అదేవిధంగా పెయింటింగ్స్ మనం ఇంతకుముందు చూసినాం, అజంతా పెయింటింగ్స్ అదేని. సో ఇక్కడ వీళ్ళు కూడా మురల్ పెయింటింగ్స్ను ప్రోత్సహించడం జరిగింది. సో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైలు వీళ్ళు డెవలప్ చేసినారు. దాన్నే వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఈ వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ చాళుక్యన్ స్టైల్, ఇట్స్ ఎ బోత్ కాంబినేషన్ ఆఫ్ ద్రవిడ అండ్ నగర స్టైల్. సో ఈ రెండు స్టైల్స్ను కంబైన్ చేసి వీళ్ళు వెసరా స్టైల్ అనే దాంట్లో వీళ్ళ టెంపుల్స్ను వీళ్ళు కట్టడం జరిగింది. సో ముఖ్యంగా అయ్యవోల్లో వెళ్తే మీరు రవికృతి అతను రాసినటువంటి పుస్తకం ద్వారా తెలిసేదంటే 70 టెంపుల్స్ ఉంటాయి. సో ఈ 70 టెంపుల్స్లో మెయిన్ టెంపుల్స్ సూర్య అండ్ లార్డ్ ఖాన్, అంటే బహుశా తర్వాత కాలంలో ముస్లిమ్స్ ఏమన్నా జయించి దానిపైన పేరు పెట్టుంటారు, దాన్ని సూర్య లార్డ్ ఖాన్ టెంపుల్స్ అంటారు. తర్వాత జైన్ టెంపుల్ ఉంటుంది, అది మేగుతి. ఆ జైన్ టెంపుల్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మీరు బాదామి టెంపుల్స్కు వెళ్తే ఈ బాదామి టెంపుల్స్ తర్వాత పట్టడ్కల్ పక్కనే ఉంటాయి. సో ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇక్కడ 4 నగరా స్టైల్లో ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటి టెంపుల్ వచ్చి పాపనాథ్. అదేవిధంగా 6 మొత్తం ఈ పట్టడ్కల్లో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్లో 4 నగర స్టైల్, 16 ద్రవిడ స్టైల్ ఉంటుంది. దాంట్లో విరూపాక్ష అండ్ సంగమేశ్వర టెంపుల్స్ ఆర్ వెరీ ఫేమస్ టెంపుల్స్ ఆఫ్ దట్ పట్టడ్కల్. మనకు హైదరాబాద్కు పెద్ద దూరమే ఉండదు. ఇవన్నీ కూడా దాదాపుగా నేను అనుకుంటాను 200-250 ఉండొచ్చేమో, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ముఖ్యంగా వీరి పీరియడ్లోనే మన గద్వాల జోగులాంబ జిల్లాలో అలంపూర్లో కూడా టెంపుల్స్ మనకు నిర్మించబడతాయి. సో అందులో బాలబ్రహ్మ ఆలయం, తర్వాత అలంపూరులో ఉన్నటువంటి మన శక్తిపీఠాలన్నీ కూడా ఈ కాలం నుంచే మనం రావడం జరుగుతుంది. సో ఇది కూడా మేము గ్రూప్ 1 రాసినప్పుడు ఈ బాలబ్రహ్మ టెంపుల్ ఎక్కడ ఉంటుందని అడగడం జరిగింది.
సో అప్పుడు చాలామంది తప్పు పెట్టారు. ఓకే, అలంపూర్లో ఉన్నటువంటి టెంపుల్ ఇది బాలబ్రహ్మ. సో పీరియడ్ వచ్చేసి మనకు చూసినట్టయితే ఈ బాదామి చాళుక్యాస్ నిర్మించినటువంటి పీరియడ్. సో బాదామి చాళుక్యాస్ మేజర్గా మనం చూసినట్టయితే వీళ్ళు చేసినటువంటి సేవ ఏంటంటే, ఒకవైపు నార్త్ సైన్యాలు ఇక్కడ రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా సుమారు ఒక 200 సంవత్సరాలు ఈ పీరియడ్ను, ఈ ప్రాంతాన్ని సుస్థిరంగా ఉంచడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి శిల్పకళ వీళ్ళు మనకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎర్లీ ఇన్వేజన్ ఆఫ్ ముస్లిమ్స్ ఎప్పుడైతే భారతదేశం మీద దండయాత్ర చేస్తారో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కలిసి, కొందరు రాజులు కలిసి ఒక సంయుక్తంగా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళతో పోరాడడం జరుగుతుంది. దట్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఆల్ దీస్ కింగ్స్ కమ్ టుగెదర్ అండ్ దే ఫాట్ అండ్ దే ఓన్. సో అందులో వీళ్ళు కూడా ఉంటారు. సో ఆ విధంగా బాదామి చాళుక్యాస్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ పీరియడ్, గోల్డెన్ పీరియడ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ. సో చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళ పీరియడ్లో ఉంది. తర్వాత ఉన్నటువంటి వేములవాడ చాళుక్యాస్ కావచ్చు, ఈ ముదిగొండ చాళుక్యాస్, వీళ్ళంతా కూడా తర్వాత తరం అన్నటువంటి వాళ్ళు. సో నెక్స్ట్ మనం చూస్తే రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులు అనే వాళ్ళు కూడా అక్కడ ఒక రాష్ట్రానికి ఒక సైన్యాధిపతి, ఒక చీఫ్గాను ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే తమను తాము చాలా గొప్పగా వర్ణించుకుంటారు. తాము సూర్యవంశము, చంద్రవంశం అని, లాస్ట్కి వీళ్ళు ఏదో యదువంశం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది, శ్రీకృష్ణుని వంశం. సో ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ దోస్ డేస్ దట్, ఎందుకంటే రాజులంతా కూడా తమ ఆర్జిన్ అంతా కూడా శ్రీరాముని నుంచి లేదా ఇంకా ఇతరుల నుంచి కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో అట్లనే వీళ్ళు కూడా యదువంశం అని చెప్పుకున్నారు. బట్ ఇక్కడ మనకు చూస్తే ఈ రాష్ట్రకూట్ల ఫౌండర్ వచ్చేసి దంతిదుర్గ. దంతిదుర్గ అంటే ఏనుగు లాంటి కోటను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఫోర్ట్రెస్. సో అట్లాంటి దుర్గాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఇంతకుముందు పులకేశన్ అంటే కూడా లయన్ హార్టెడ్, అంటే సింహం అంత కలేజ కలిగినటువంటి, సింహం లాంటి గుండె కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సో లయన్ హార్టెడ్. సో ఇక్కడ కూడా ఫౌండర్ ఆఫ్ దంతిదుర్గ. ఇతను బాదామి చాళుక్యుల దగ్గర ఒక సామంతరాజు. ఈ సామంతరాజు లాస్ట్ బాదామి చాళుక్యుడైనటువంటి కీర్తివర్మ రెండును ఓడగొడతాడు. తర్వాత ఈ దంతిదుర్గ ఎట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దిస్ మన విజయాదిత్య, అతను ముస్లిం ఇన్వేజన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇతను కంచి, కళింగ, కోసల, మాల్వా అనేటువంటి రాజ్యాలను ఓడగొట్టేస్తాడు. తర్వాత హిరణ్యగర్భ అనేటువంటి యజ్ఞం చేస్తాడు. సో ఆ కాలంలో రాజులు చేసిన 3 పనులు సర్వసాధారణంగా మనం చూస్తాం. ఒకటి, వాళ్ళ వంశం పుట్టుక పూర్వోత్తరాల గురించి మనకేదో ఇతిహాసాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. రెండోది, వాళ్ళ గెలుపును ప్రజలకు తెలియడం కొరకు యజ్ఞాలు చేయడం జరుగుతుంది. మూడోది, బ్రాహ్మణ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకు ల్యాండ్ గ్రాంట్స్గా ఇవ్వడం జరుగుతుంది, అంటే భూదానాలు చేయడం జరుగుతుంది. సో ఇవి సాధారణంగా మనం చూసినాం ఆ పీరియడ్లో. వీళ్ళ రాజధాని వచ్చేసి మాన్యకేట, మోడరన్ మైకేడ్, ఫౌండెడ్ బై అమోఘ వర్ష. 135 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్కు దూరంగా ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ కాదు మనకు. సో క్యాపిటల్ సిటీ వచ్చి మాన్యకేటం. సో దాన్ని ఇప్పుడు మోడరన్ మైకేడ్ అని అంటున్నాము. సో ఇది అమోఘ వర్షుడు దీన్ని నిర్మించడం జరుగుతుంది. సో రాష్ట్రకూట్స్ కూడా సుమారు మనకు చూస్తే ఒక 225 సంవత్సరాలు దాదాపు వీళ్ళు పరిపాలిస్తారు. సో వీళ్ళ లాంగ్వేజెస్ వచ్చి కన్నడ అండ్ సంస్కృత్. ఎందుకంటే ఇది కన్నడ ప్రాంతం నుంచి వీళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వీళ్ళ లాంగ్వేజెస్ కన్నడ అండ్ సంస్కృత్. తర్వాత నెక్స్ట్ రూలర్ వచ్చేసి కృష్ణ 1. ఈయన 756 to 774. ఇతను కన్నడ రాజ్యంలో ఉన్నటువంటి మైసూర్లో ఉన్నటువంటి గాంగాస్ను ఓడగొడతాడు. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పాను, ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే మన పులకేశి 2 ఎవరైతే వాళ్ళ బ్రదర్ను కుబ్జ విష్ణువర్ధన్ని రాజమహేంద్రవరంలో పెడతాడో వేంగి చాళుక్యులు. సో వాళ్ళని ఈస్టర్న్ చాళుక్యాస్. ఆ చాళుక్యాస్ను కూడా ఈ కృష్ణ 1 అనేటతను ఓడగొట్టడం జరుగుతుంది. సో అన్నిటికంటే ముఖ్యమైనదంటే మీరు చూస్తే కైలాసనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఎలోరాలో, మ్యాగ్నిఫిషియంట్ టెంపుల్, ఆ టెంపుల్ని బిల్డ్ చేసింది ఈ కృష్ణ 1. సో దే కాంట్రిబ్యూటెడ్ టు వన్ మోర్ గ్రేట్ సైట్, దట్ ఈస్ కైలాసనాథ్ టెంపుల్ ఎట్ ఎల్లోరా. అజంతా, ఎల్లోరా జనరల్గా మనం పోయినప్పుడు చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఎల్లోరా ఈజ్ హియర్.
నెక్స్ట్ మనం చూస్తే గోవింద II ఒక ఇంపార్టెంట్ కింగ్. నెక్స్ట్ ధ్రువ దార్వర్ష, ఇతను పల్లవ డినెస్టీ రీచ్డ్, అంటే ఇతని పీరియడ్లో పల్లవ కింగ్డమ్ను కూడా ఓడగొట్టడంతో పాటు ధర్మపాల పల్లవ కింగ్డమ్ను ఓడగొడతాడు. తర్వాత ఈ సామ్రాజ్యం అనేది ఎక్కువగా విస్తరించి ఉంటుంది. సో ఇట్ రీచ్డ్ ఇట్స్ జెనిత్, అంటే ఉన్నత స్థాయికి ఈ సామ్రాజ్యం వెళ్ళడం జరుగుతుంది. సో రాష్ట్రకూటులు కూడా ఏంటంటే మెయిన్ ఇక్కడ ఈ బాదామి చాళుక్యుల నుంచి వీళ్ళు ఆవిర్భవించి సుమారు ఒక 225 సంవత్సరాలు పరిపాలించి, పర్టికులర్లీ తెలంగాణ రీజియన్ కానీ ఈ కన్నడ రీజియన్ను, తెలుగు భాష కన్నడ భాషను సుసంపన్నం చేస్తారు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు కూడా స్థాపిస్తారు. ముఖ్యంగా కైలాసనాథ్ టెంపుల్ అనేది వీరి కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ చూస్తే గోవింద III, ఇతను ఒక ఇంపార్టెంట్ కింగ్, ఏబులెస్ట్ ఆఫ్ ది ఎమంగ్ ఆల్ అని డాక్టర్ ఆల్టేకర్ హిస్టారియన్ వీళ్ళ గురించి వర్ణించడం జరుగుతుంది. సో గోవింద III 793 to 814, ఇతను హిమాలయాస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత హోల్ ఆఫ్ ఇండియా, మొత్తం హోల్ భారతదేశం కూడా ఇతని సుపర్మసీని, ఇతని ఆధిపత్యాన్ని గౌరవించడం జరుగుతుంది. సో బహుశా అంటే సౌత్ నుంచి ఈ మైట్ బి ద లాస్ట్ కింగ్ గోవింద III టు గో టువర్డ్స్ నార్త్ అండ్ ఎస్టాబ్లిష్ ఈ సుపర్మసీ. తర్వాత వచ్చినటువంటి వాడే అమోఘవర్షుడు, ఇతను మాన్యకేట క్యాపిటల్ను బుల్టప్ చేస్తాడు 814 to 878. సో ఇతను స్వయంగా కవి, ఇతను కవిరాజ మార్గం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇతను అమోఘవర్షుడు 13 ఏళ్ళకే సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. సో చిన్న వయసులో సామ్రాజ్యానికి వస్తాడు. సుమారు 1814 to 1878, అంటే దాదాపు 64 సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుంది. సో ఇతని సుదీర్ఘమైనటువంటి పాలన, మాన్యకేట క్యాపిటల్ సిటీని ఇతనే నిర్మిస్తాడు రాష్ట్రకూటుల్లో. తర్వాత స్వయంగా కవిరాజ మార్గ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాస్తాడు. సో ఇతని పీరియడ్లోనే అరబ్ యాత్రికుడు వస్తాడు, ట్రావెలరు సులేమాన్ అని. సో ఈ సులేమాన్ ఇతని సామ్రాజ్యాన్ని విజిట్ చేసి ఇతన్ని ఒక ఇంతకుముందు మీరు చూశారు పులకేశి 2లో కూడా చైనీస్ ఫారెన్ ట్రావెలర్ వచ్చాడు. సో అట్లనే ఇక్కడ ఇతని పీరియడ్లో సులేమాన్ అని వచ్చేస్తాడు. ఇతను అప్పుడు భూమండలం మీద ఉన్నటువంటి 4 కింగ్స్ ఎవరైతే ఉంటారో ఆ 4 కింగ్స్లలో ఇతను ఒక గొప్ప కింగ్గా వర్ణిస్తాడు. ఆ 4 కింగ్స్ ఎవరంటే ఖలీఫా ఆఫ్ బాగ్దాద్, ఎంపరర్ ఆఫ్ చైనా అండ్ ఎంపరర్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. సో ఖలీఫా బాగ్దాద్ అంటే ఖలీఫా ఎవరు? ఇరాక్. బాగ్దాద్ అంటే ఇరాక్, మీకు తెలుసు. ఖలీఫా అంటే ముస్లిమ్స్కు పొలిటికల్ హెడ్. ముస్లిం రాజ్యాలు ఎన్ని విస్తరించి ఉన్నా వాళ్ళన్నిటికీ హెడ్ ఎవరంటే ఖలీఫా. సో ఈ ఖలీఫా అనేది మహమ్మద్ ప్రవక్త తను స్థాపించి వెళ్ళినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. సో అప్పుడు మొట్టమొదట అబూబకర్ ఉంటాడు. అబూబకర్ ఫస్ట్ ఖలీఫా, సెకండ్ ఖలీఫా వచ్చి ఉమర్ ఖలీఫా ఉంటాడు. సో లాస్ట్ ఏంటంటే ఈ ఖలీఫాస్ టర్కీలో 1900 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో ఈ ఖలీఫా ఇన్స్టిట్యూషన్ను టర్కీలో వచ్చేసినటువంటి కమల్ అటాటర్క్ దీన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఈ ఖలీఫా ఇన్స్టిట్యూషన్ను రద్దు చేసిన తర్వాత భారతదేశంలో అప్పుడు మహాత్మా గాంధీ ఖిలాఫత్ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ చేస్తాడు. సో దిస్ ఈజ్ హౌ ఖలీఫా ఇస్ లింక్ టు ఇట్. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా మతాన్ని రాజకీయాలకు ముడివేయద్దని చెప్పేసి గాంధీతో విభేదించడం కూడా జరుగుతుంది. సో దట్స్ ఎ డిఫరెంట్ హిస్టరీ, ఫర్గెట్ అబౌట్ ఇట్. బట్ థింగ్ ఇస్ దట్ ఆ ఖలీఫా అనేది ప్రపంచంలో ముస్లిమ్స్కు పొలిటికల్గా హెడ్. సో ఖలీఫా ఆఫ్ బాగ్దాద్, ఎంపరర్ ఆఫ్ చైనా అండ్ ఎంపరర్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. చైనా మీకు తెలుసు, కాన్స్టాంటినోపుల్ అంటే మనకు ఉన్నటువంటి ఈజిప్ట్ సైడ్ అనుకుంటున్నా. సో దట్ ఈస్ హౌ కాదు. సో ఎంపరర్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. సో వీళ్ళు ముగ్గురు కూడా 4తో వీళ్ళని పోలుస్తాడు, అందులో ఇతను ఒకటి. సో ఆ విధంగా అమోఘవర్ష ఒక గ్రేట్ కింగ్ ఆఫ్ దిస్ రాష్ట్రకూటాస్. సో ఇతను చాలా విజయాలు సాధించిన తర్వాత లాస్ట్లో ఏమైందంటే ఇతను సుమారు ఒక 63 సంవత్సరాలు 64 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కాబట్టి కొంత సాంస్కృతిక స్వయంగా కవి కాబట్టి ఇతను లాస్ట్లో కొంత రాజ్యం బలహీనపడిపోతుంది. సో ఆ పీరియడ్లో నేను ఇంతకుముందే చెప్పాను వీళ్ళు వేంగి రూలర్ను కూడా దాడి చేశారని. సో వేంగి నుంచి వీళ్ళను ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇప్పుడు వేంగి రూలర్స్ ప్రతీకారం తీసుకొని వీళ్ళపైన దాడి చేసి ఇతన్ని అమోఘవర్షాన్ని పంపేయడం జరుగుతుంది. సో సుమారు 12 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ మాన్యకేటను ఆక్యుపై చేస్తారు వేంగి
చాళుక్యాస్. సో ఆ విధంగా తిరిగి మళ్ళీ వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు గెలుచుకుంటారు. సో ఇతను ప్యాటర్న్ ఆఫ్ జైనిజం, చివరగా ఇతను అమోఘవర్షుడు జైనిజాన్ని స్వీకరిస్తాడు. సో కొంత అహింసావాదానికి ఎక్కువగా ఇతను లోన్కు గురి కావడం జరుగుతుంది. సో అది వేంగి రూలర్స్కు కొంత అడ్వాంటేజ్ అయి వీళ్ళపైన దాడి చేయడం కూడా జరుగుతుంది. సో ఇతను స్వయంగా కవి కాబట్టి రత్నమాలిక అనే పుస్తకాన్ని కూడా రాస్తాడు. తర్వాత ఇతను కొంత మోర్ స్పిరిచువలిస్టిక్ వెళ్ళిపోవడంతో లాస్ట్కి ఇతను ఎంత దూరం వెళ్తాడంటే తన శరీరంలోని ఒక భాగాన్ని కూడా దానం చేయడానికి ముందుకు వస్తాడు. సో అంటే ప్రజల వెలిఫేర్ కొరకు లాస్ట్కు జల సమాధి చేసుకుని తుంగభద్రలో నదిలో చనిపోతాడు. సో అందుకే అమోఘవర్షుడు వీళ్ళు లాస్ట్లో ఈ వేంగి చాళుక్యాస్ గెలవడానికి అవకాశం ఏర్పడింది. సో సుమారు 64 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి అమోఘవర్ష. సో ఇతను ప్రపంచంలోనే 4 గొప్ప కింగులలో ఇతను కూడా ఒకడు. స్వయంగా కవి, జైన మతాన్ని స్వీకరించాడు. సో ఈ విధంగా ఈయనకు హిస్టరీలో ఒక మంచి పేరు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతని తర్వాత కృష్ణ 2 వస్తాడు. ఇతను తిరిగి వేంగీలను అందరినీ జయించుతూ మళ్ళీ రామేశ్వరం వరకు వెళ్తాడు దండయాత్ర చేసుకుని. సో రామేశ్వరంలో ఇతను ఒక శిలాశాసనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంద్ర 2 వస్తాడు. ఇతను 914 to 929. తర్వాత అమోఘవర్షుడు, తర్వాత కృష్ణ 3, తర్వాత కొట్టిగా, కర్క, ఇంద్ర 4. ఈ విధంగా చాలామంది వస్తారు. లాస్ట్కు పారమూర్లు వీళ్ళను ఓడగొట్టేసి మాణికేటాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్రకూట్లు వీళ్ళ వంశం నశిస్తుంది. బట్ ఈ రాష్ట్రకూట్లలో మనకు మేజర్గా మనం చూసింది ఏంటంటే ఇక్కడ మాణికేట క్యాపిటల్ అనేది వీళ్ళు స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణ 1 ఇతను మ్యాగ్నిఫిషియంట్ కైలాసనాథ్ టెంపుల్ని ఎల్లోరాలో కట్టడం జరుగుతుంది. అదేవిధంగా దంతిదుర్గ ఎలాంగ్ విత్ అదర్ కింగ్స్ ఆఫ్ ది నార్త్, ముఖ్యంగా అక్కడ ఉండే నాగభట్, ఆ నాగభట్ గురించి నేను తర్వాత చెప్తాను. ఆ నాగభట్తో సహా ఇతను కూడా మన ముస్లిం ఇన్వేజన్స్కి ఎగనెస్ట్గా పోరాడడం జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్రకూట్లు చరిత్రలో ఒక కైలాసనాథ్ టెంపుల్ని మనకు మిగిల్చారు. అదేవిధంగా ఒక మాణికేట నగరాన్ని నిర్మించారు. ఒక సుస్థిరమైనటువంటి పాలనని ఇక్కడ వీళ్ళు అందించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ వెస్టర్న్ చాళుక్యాస్, వీళ్ళని మనం కళ్యాణి చాళుక్యాస్ అని అంటాం. ఎందుకంటే వీళ్ళు పరిపాలించింది కళ్యాణ్ క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలించారు. ఇది కళ్యాణ్ అనేటువంటిది బీదర్ దగ్గరనే ఉంటుంది, మనకు హైదరాబాద్కు దగ్గరనే బీదరు. సో వీళ్ళ ఫౌండర్ వచ్చేసి తైలా 2. ఇతను 973 to 997లో ఇతను రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. సో వీళ్ళ మెయిన్ ఎనిమి వచ్చి తంజావూరు చోళాసు, అదేవిధంగా వేంగి చాళుక్యాస్తో కూడా వీళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. వేములవాడ చాళుక్యాస్ను కూడా వీళ్ళు తమ అధీనంలోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో వీళ్ళ దాంట్లో అత్యధికంగా పాలించినటువంటి వాడు విక్రమాదిత్య 6, 1076కు వస్తాడు, 50 ఏళ్ళు పరిపాలిస్తాడు. లాస్ట్ రూలర్ వచ్చి తైలా 2 1162లో డైడ్ అవుతారు. సో వీళ్ళు కూడా సుమారు ఒక 200 సంవత్సరాలు, అంటే 188 సంవత్సరాలు, దాదాపుగా 180 సంవత్సరాలు వీరు పరిపాలించడం జరుగుతుంది. సో వీరి పాలన కూడా సౌత్లో ఒక సుస్థిరత ఉంటుంది, సాంస్కృతిక వికాసం ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇక చూస్తే మనకు నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఉన్నారు, వెంగి. ఈ వేంగి చాళుక్యాస్కి వచ్చేస్తే వీళ్ళు 624 to 1102 వరకు ఉంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, కుబ్జా విష్ణువర్ధనుడు పులకేశి 2 అతను ఎవరైతే ఉంటారో అతను తన తమ్ముణ్ణి ఈ తూర్పు ప్రాంతాన్ని పాలించమని చెప్పేసి ఒక గవర్నర్గా పెట్టడం జరుగుతుంది. అది పులకేశి 2 చనిపోయిన తర్వాత కుబ్జా విష్ణువర్ధనుడు తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. కుబ్జా అంటే కొంత గూని, ఎంచుమెన్. సో ఆ విధంగా అతని పేరు కుబ్జా విష్ణువర్ధనుడు అయిపోయింది. సో క్యాపిటల్ వచ్చేసి వేంగి. మొదట ఏలూరు దగ్గర, తర్వాత రాజమండ్రికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళ పీరియడ్లో తెలుగు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తర్వాత కన్నడ. సో ఇక్కడ తెలుగు, కన్నడ అనేది 2 కూడా భాషలు ఈ ఒక కామన్ కింగ్డంలో విలసిల్లడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మీరు తెలుగులో చూస్తే నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రెగడ 3 కవులు ఉంటారు. మనం అదేవిధంగా కన్నడ పోతే రన్నడు, పొన్నడు, పంపకవి, సో 3 కవులు ఉంటారు. సో ఈ విధంగా ఈ ఆది కవులు వీళ్ళు ఒక మంచి సుసంపన్నమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించడం జరిగింది.
సో గొప్ప కవులు. సో అది తెలుగు కన్నడ మధ్య ఆ విధంగా అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళ పీరియడ్లో హిందూయిజం, పర్టికులర్లీ శైవిజం, వైష్ణవిజం, అదేవిధంగా జైనిజం కూడా విలసిల్లడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ ఈస్టర్న్ చాళుక్యాస్లో, వేంగి చాళుక్యాస్లో గొప్ప రాజు అంటే చాలామంది రాజులు ఉన్నారు. మనకి ఇంపార్టెంట్ రాజులు కావాలని చెప్పేసి నేను ఓన్లీ 1 or 2 పీపుల్ మాత్రమే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మొదట ఫౌండర్ వచ్చి కుబ్జా విష్ణువర్ధనుడు. నెక్స్ట్ మనకు 1018 to 1061కి వచ్చేస్తే రాజరాజ నరేంద్రుడు. ఇతని ఆస్థానంలోనే నన్నయ్య కవి ఉంటాడు. ఇతను ఒక 3 తన జ్ఞాపకార్థం మెమోరియల్ శ్రైన్స్ కడతాడు కలిదిండిలో, వెస్ట్ గోదావరి. తర్వాత నన్నయ్య భట్టు, ఏ ఫేమస్ తెలుగు పోయెట్. నన్నయ్య ఇక్కడ మన మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వ్యక్తి. సో అతను ఇతని ఆస్థానంలో ఉంటాడు. సో అతని ఆది కవి, తెలుగు మొట్టమొదటి కవి నన్నయ్య భట్టు. సో మనకి ఇక్కడ రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవి. వీళ్ళు తర్వాత కాలంలో చోళాసు, తర్వాత కాకతీయాస్ వీళ్ళను ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో కాకతీయ ప్రళయవేముడు వీళ్ళను తీసుకోవడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో వీళ్ళ పీరియడ్లో తెలుగు లిటరేచరు అండ్ కల్చర్ చాలా ఉన్నత స్థాయికి చేరడం జరిగింది, ఉన్నత శిఖరాలను అధిష్ఠించింది. సో ఇక్కడ నుంచే మనం చాలా తెలుగు లిటరేచర్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత వీళ్ళు వేయించినటువంటి జయసింహ వేయించిన విప్రాల ఇన్స్ట్రక్షన్ కానీ, తర్వాత మంగి యువరాజు వేయించిన లక్ష్మీపురం ఇన్స్ట్రక్షన్స్ అనేది శిలాశాసనాలు అవుతున్నాయి. మొదట తెలుగులో ఏర్పరిచినటువంటి శిలాశాసనాలు, తెలుగు భాషను వాడి వేసినటువంటి శిలాశాసనాలు. కొన్ని సందర్భాలు అడగచ్చు, తెలుగులో ఉన్నటువంటి ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏది అంటే శిలాశాసనాలు అంటే విప్పరాల అండ్ లక్ష్మీపురం. అది ఈస్టర్న్ చాళుక్యాస్ పీరియడ్లోనే వేయడం జరుగుతుంది. అట్లనే ఇందులో ఉన్నటువంటి వీరిలో ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి ఇంకొక రాజు భీమవన్, బహుశా భీమవరం, ఇప్పుడు మనం చూస్తే భీమవరం అని అంటాం, బహుశా ఈయన పేరు మీద వచ్చిందేమో తెలియదు. భీమవన్ ఇతను ద్రాక్షారామాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు ద్రాక్షారామం టెంపుల్స్కి మనం వెళ్తాం. త్రిలింగ దేశం అంటే అటు ద్రాక్షారామము, ఇటు కాళేశ్వరం ఇవి ఉంటాయి. సో ఈ ద్రాక్షారామం బహుశా ద్రాక్షారామము, తర్వాత మన కాళేశ్వరం, శ్రీశైలం. సో ఈ త్రిలింగాల మధ్య ఉండేటువంటి భూమి త్రిలింగ దేశం అని కూడా అంటారు. సో ఈ ద్రాక్షారామము, శ్రీశైలం, కాళేశ్వరం. సో ద్రాక్షారామంలో ఇతను భీమవన్ నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఇతనే చాళుక్య భీమవరం కూడా ఇతను ఓన్ స్టైల్లో నిర్మించడం జరుగుతుంది. భీమవన్ కన్స్ట్రక్టెడ్ ద్రాక్షారామం అండ్ చాళుక్య భీమవరం ఓన్ స్టైల్. పంచారామం అంటే ఈ చాళుక్య భీమవరం దేర్ ఓన్ స్టైల్ ఉంది కన్స్ట్రక్షన్లో. దానిలో పంచారామ టెంపుల్ ఒకటి, తర్వాత బిక్కవోలు శివాలయం కూడా అదేవిధంగా ఇక్కడ వీళ్ళు నిర్మిస్తారు. తర్వాత జైనిజం కూడా వీళ్ళ కాలంలో విలసిల్లుతూ ఉంది. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ 4 చాళుక్యాస్ అంటే 3 చాళుక్యాసు, అదేవిధంగా మనం రాష్ట్రకూట్ల గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో వీళ్ళ పీరియడ్లో నిర్మించినటువంటి టెంపుల్స్, కొంత సంస్కృతి, పుస్తకాల గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఒకసారి మన ఈ ఎర్లీ ముస్లిం ఇన్వేషన్ గురించి కూడా నేను మాట్లాడతాను చెప్పాను. ఇప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ మీద నేను మీకు అది చూపిస్తాను. బ్లాక్ బోర్డ్ సో మీరు ఇప్పుడు బ్లాక్ బోర్డ్ అంటే నేను జస్ట్ ముస్లిం ఇన్వేషన్స్, ఎందుకంటే ఈ చరిత్రలో వీళ్ళ గురించి చాలా తక్కువగా మనం చర్చించడం జరిగింది. కానీ మనకు ఇప్పుడు చూస్తే అరబ్ క్రానికల్స్ కానీ అదేవిధంగా వికీపీడియా వీటిలన్నింటిలో కూడా వీళ్ళ గురించి రాయడం జరిగింది. జస్ట్ హౌ పవర్ఫుల్ వీ వర్ ఎట్ దట్ టైం, మనం ఎంత శక్తివంతులంగా ఉండి ఎంత తొందరగా ఓడిపోయినాం తర్వాత కాలంలో అనే విషయాన్ని గురించి మనకు తెలియజేస్తాం. సాధారణంగా మనం చరిత్రలో చూస్తే ముస్లిమ్స్ 3 సార్లు ఇన్వేషన్ చేసినట్టు మనం చూస్తాం. ఫస్ట్ ఇన్వేషన్ వచ్చి 1712లో మహమ్మద్ బిన్ కాసిం, ఇతను మనం చరిత్రలో చదువుతాము. నెక్స్ట్ మహమ్మద్ గోరి వస్తాడు. మహమ్మద్ గజనీ, నెక్స్ట్ మహమ్మద్ గోరి.
ఇక్కడ చూస్తే ఇతను 1001 నుంచి 1025. ఇక్కడ మహమ్మద్ గోరి 1191 అండ్ 92. ఇంతవరకు మనకు చరిత్రలో తెలుసు. 712 నుంచి 1000 సుమారు 300 సంవత్సరాలు ఎందుకు ముస్లిం ఇన్వేజన్ రాలేదు, ఒకవేళ వస్తే ఏం జరిగింది. సో జస్ట్ ఆ విషయాల గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది అన్నోన్ హీరోస్ ఉన్నారు, వాళ్ళ గురించి మనకు చరిత్రలో సరైనటువంటి స్థానం రాలేదు, వాళ్ళ గురించి లిఖించబడలేదు. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే మెయిన్గా మీరు చూస్తే ఇప్పుడు మనకు హజరత్ మొహమ్మద్ అంటే ఇస్లాంను స్థాపించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. సో ఈ మహమ్మద్ ప్రవక్త 632లో ఆయన పరమపదించడం జరుగుతుంది. సో 632లో ఆయన వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ ఖలీఫా 634లో అబూబాకర్ అని ఉంటాడు. ఈ అబూబాకర్ బాగ్దాద్ ఉంటుంది, ఇతను కూడా 634లో చనిపోవడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వస్తాడు ఖలీఫా ఉమర్ ఖలీఫా. సో ఈ ఉమర్ ఖలీఫా వస్తారు, వీళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. సో వీళ్ళ విస్తరించే ప్రయత్నంలో మొట్టమొదట సక్సెసివ్ దాడులు మన ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, చాలా వరకు కాందహార్ కానీ లేదా ఆ ప్రాంతాలంతా కూడా, తర్వాత పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా నార్థరన్ కింగ్స్, మన హిందూ కింగ్స్ పరిపాలిస్తూ ఉంటారు, వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్ వార్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్, మనం ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ పాకిస్తాన్ హైదరాబాద్, ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు వశపరుచుకోవడం జరుగుతుంది. సో లాస్ట్లో వీళ్ళు వశపరుచుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత నెక్స్ట్ 712లో మనకు మహమ్మద్ బిన్ కాసిం, ఇతను సింధు మీద దండయాత్ర చేయడం జరుగుతుంది. సో ఈ మహమ్మద్ బిన్ కాసింను ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ హిందూ రాజు వచ్చేసి దహీర్ షా అని ఉంటాడు. ఈ దహీల్ షా ఇతను ఈ ముల్తాన్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇతన్ని ఫస్ట్ టైం మహమ్మద్ బిన్ కాసిం ఇక్కడ ఓడగొట్టడం జరుగుతుంది. ఈ మహమ్మద్ బిన్ కాసిం 712లో దాడి చేసి ఇక్కడ దహీర్ షా అనేటువంటి హిందూ రాజును ఓడగొట్టేసి ఆ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, అంటే తన ఆధీనంలోకి తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఈ 712 తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్స్పాన్షన్కు రారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసినటువంటి ఎక్స్పాన్షన్ వచ్చేసి 738. ఈ 738లో మళ్ళీ ఒక అటెంప్ట్ జరుగుతుంది, ఈ ఇండియా పైన దండయాత్ర చేసి ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి. సో అప్పుడు దండయాత్ర చేసినటువంటి వాళ్ళు ఎవరంటే జునాయిడ్ అని అప్పుడు ఉన్నటువంటి ఈ ఖలీఫా దగ్గర పనిచేసేటువంటి వీళ్ళంతా కూడా సైన్యాధ్యక్షులు. సో ఇతని ఆధ్వర్యంలో భారతదేశం పైన దండయాత్ర జరుగుతుంది. సో ఈ పీరియడ్లో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ముఖ్యంగా గుర్జార ప్రతిహారుడు నాగభట్ట 1. ఈ నాగభట్ట 1 ఇతను గుర్జార ప్రతిహార కింగు. సో ఇతని సైన్యం చాలా చిన్నగా ఉంటుంది. ఈ జునాయిడు ఒక 60,000 సైనికులు తర్వాత అశ్విక దళంతో వస్తూ ఉంటాడు. సో ఇతను వస్తూ ఉంటే మొత్తం ఆకాశం అంతా దుమ్ముతో నిండిపోయి ఒక నల్లగా మేఘాలు ఏర్పడాయని కొంతమంది కవులు వర్ణిస్తూ ఉంటారు. సో ఈ జునాయిడ్కు ముందు ఈయన సైన్యం 30,000 ఉంటుంది. సో ఈయనను ఓడగొట్టాలంటే ఈయనకు ఉన్నటువంటి సైన్యం సరిపోదు కాబట్టి ఇతను అప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి దంతిదుర్గ అని చెప్పాను ఇంతకుముందు. తర్వాత మన ఈస్టర్న్ చాళుక్యాస్, నెక్స్ట్ రాష్ట్రకూటాస్, అంటే ఈస్టర్న్ చాళుక్యాలో విక్రమాదిత్య, ఈ విక్రమాదిత్య దగ్గర పనిచేస్తున్నటువంటి దంతిదుర్గ, ఈ దంతిదుర్గ ఈ సైన్యంలో పార్టిసిపేట్ చేస్తాడు.
ఈ నాగభట్ట వన్, ఇతను గుర్జారా కింగ్, గుర్జారా ప్రతిహార కింగ్. సో ఇతని ఆధ్వర్యంలో ఈ దంతిదుర్గ, అదేవిధంగా మనం చూసినట్టయితే బప్పా రావత్, బప్పా రావల్, ఈ బప్పా రావల్ కూడా అప్పుడు ఈ మాల్వా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉంటారు. సో ఈ కింగ్స్ అందరూ ఒక యునైటెడ్ అయ్యి ఈ జునైడ్ పైన వీళ్ళు వార్ చేయడం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎంత చావు దెబ్బ తింటారంటే ఈ సైన్యాలు తిరిగి 738 నుంచి 1001 దాకా ఈ భారతదేశం వైపు వీళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు. అంత ఘోరాతి ఘోరంగా ఈ సైన్యాన్ని ఇతను నాగభట్ట అణచివేయడం జరుగుతుంది, రూట్అవుట్ చేస్తాడు. సో అందులో మొత్తం ఒక సింహం ఒక జింకల మంద మీద దుంకితే జింకలు ఎట్లా పారిపోయినాయి అట్లా పారిపోయినాయి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అరబ్ క్రానికల్స్ వాళ్ళంతా వర్ణించడం జరుగుతుంది. సో ఆ విధంగా యుద్ధంలో అత్యంత నైపుణ్యం, వీళ్ళకు సుక్షితులైన సైనికులు అశ్విక దళం ఉన్నప్పటికీ కూడా ఈయన తక్కువ సైన్యంతో వాళ్ళని చెల్లాచెదురు చేయడమే కాకుండా మొత్తం ఊచకోతకు వస్తాడు, డెత్ బ్లో. ఆ చావు దెబ్బ కొడతాడంటే సుమారు 270 సంవత్సరాలు ఈ దేశం వైపు చూడడానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు. దట్స్ హౌ దిస్ నాగభట్ట వన్ అండ్ దంతిదుర్గ అండ్ విక్రమాదిత్య అండ్ దిస్ బప్పా రావల్. బప్పా రావల్ అయితే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి అతను దాదాపు ఇప్పుడు రావల్పిండి అని అంటారు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక సిటీ పేరు, మన ఇస్లామాబాద్ దగ్గర ఉంటుంది. రావల్పిండి ఈయన పేరు మీదనే వచ్చింది, బప్పా రావల్. ఇతనే స్థాపిస్తాడు. దాదాపు సింధు దాటి ముల్తాన్ దాటి ఇరాన్ వరకు ఈ ఇస్లామిక్ సైన్యాన్ని అందరినీ కూడా తరిమి కొడతాడు. తర్వాత ఇతను కొంత స్పిరిచువలిస్టిక్ ఓరియంటేషన్ అయిపోయి మళ్ళీ తాను కూడా సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో దిస్ ఈజ్ హౌ ద ఎర్లీ అటాక్స్ ఆన్ ఆన్ ఇండియన్ కింగ్డమ్, ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ థ్వాటెడ్ బై దీస్ పీపుల్. సో ఇది కొంత మనకు హిస్టరీలో మనం చదువుకోము. నేను తర్వాత కాలంలో ఇంకా 2-3 ఉన్నారు మన ఇండియన్ హిస్టరీలో హూ ఫాట్ వేలియంట్లీ విత్ అదర్ ఫోర్సెస్, వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ హిస్టరీలో ఎందుకు లేదంటే వీళ్ళందరినీ మరి కొన్ని కారణాల వల్ల ఇది దాచిపెట్టడం జరిగింది. ఇట్స్ నాట్ కమ్యూనల్ హిస్టరీ, ఇట్స్ ఓన్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్. నథింగ్ అగెన్స్ట్ ఎనీ రిలీజియన్, నథింగ్ అగెన్స్ట్ ఎనీబడి. సో దిస్ ఈజ్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, బట్ వీ మస్ట్ నో అవర్ హిస్టరీ. సో దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు టెల్ హియర్. సో ఈ రోజుకు ఇక్కడ మనం ముగించి టుమారో అగైన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది వేములవాడ చాళుక్యాస్, ముదిగండ చాళుక్యాస్ అండ్ కాకతీయాస్. ఓకే, థ్యాంక్ యూ.